హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు సుమా గారు అయితే హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఈమె కొన్ని ఫన్నీ టాస్క్లు అయితే ఆడిస్తుంది. అలాగే హౌస్లోకి సూట్ కేసు కూడా తీసుకెళ్తున్నది. ఈ సూట్ కేసులో సమ్ అమౌంట్ అయితే ఉన్నది. ఎవరు తీసుకొని బయటకు వస్తారు అని వీళ్ళని అయితే టెంప్ట్ చేస్తుంది. ఈ సూట్ కేసు ఎవరు తీసుకొని బయటకు వచ్చారు, లేదా ఎవరు ఈ సూట్ కేసు తీసుకోలేదా అనేది అప్డేట్ రాగానే నేను ఈ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మీకు బిగ్ బాస్ ఇట్లా అప్డేట్స్ వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఓటింగ్లో వార్ వన్ సైడ్ అయింది. నిఖిలే 100% టైటిల్ విన్నర్ అవుతారు అని సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే వినిపిస్తున్నది కదా. కానీ అలా అయితే జరగలేదు. ఇద్దరికి సాలిడ్గా ఓటింగ్ అయితే వస్తున్నది, నిఖిల్కి అలాగే గౌతమ్కి. గౌతమ్ యొక్క ఏవి టెలికాస్ట్ అయిన తర్వాత గౌతమ్కి అయితే వీర లెవెల్లో ఓటింగ్ రావడం అయితే జరిగింది. నెంబర్ 1 పొజిషన్లో ఇతనే ఉన్నాడంట. మరి నిన్న నైట్ నిఖిల్ యొక్క ఏవి అయితే టెలికాస్ట్ అయింది కదా, నిఖిల్ యొక్క ఏవి టెలికాస్ట్ అవ్వగానే నిఖిల్ కూడా ఓటింగ్ అమాంతంగా పెరిగిపోయిందంట. ఇద్దరికి సాలిడ్గా ఓటింగ్ అయితే వస్తున్నది. ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరైనా విన్ కావచ్చు. ఎక్కువ ఛాన్సెస్ గౌతమే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీని గురించి అప్డేట్ రాగానే నేను మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను. మరి సూట్ కేసు ఎవరు తీసుకుంటారు అనే విషయానికి వస్తే ఫ్రెండ్స్, సీజన్ 6లో శ్రీహాన్ అయితే సూట్ కేసు అయితే తీసుకున్నాడు కదా టాప్ 2లో. సేమ్ అదే విధంగా ఈ సీజన్లో కూడా పెట్టబోతున్నారంట. టాప్ 2 కంటెస్టెంట్ ఎవరుంటారో వాళ్ళైతే సూట్ కేసు తీసుకునే విధంగా బిగ్ బాస్ టీం వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. దీని గురించి అప్డేట్ రాగానే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, వెబ్సైట్ పోల్స్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. ఇతనికి 45% షూటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 30% షూటింగ్ అయితే నమోదైంది. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు. ఇతనికి 14% షూటింగ్ అయితే నమోదైంది. ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకి 7% షూటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఇతనికి 4% షూటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, అవినాష్ అయితే ఏ పోల్లో చూసే కూడా లాస్ట్ పొజిషన్లోనే ఉండడం అయితే జరిగింది. అలాగే టాప్ 1 టాప్ 2లో అయితే గౌతమ్ నిఖిల్ హోరాహోరీగా పోటీ అయితే జరుగుతున్నది. అలాగే టాప్ 3 కోసం నబిల్ అలాగే ప్రేరణ, ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ అయితే నడుస్తున్నది. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ పోల్స్లో చూసి నిఖిల్ టాప్లో ఉన్నాడు కాబట్టి వారు వన్ సైడ్ అయిపోయింది. ఇతనికి దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు అని మనం అనుకున్నాం కదా. కానీ ఇదైతే రాంగ్. గౌతమ్ కూడా సాలిడ్గా ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో వారు వన్ సైడ్ అయితే కాలేదు. ఈ 2 గౌతమ్కి అలాగే నిఖిల్కి, ఈ 2 కంటెస్టెంట్స్కి ఓటింగ్ అయితే ఒకే రకంగా అయితే వస్తున్నదంట. మార్నింగ్ గౌతమ్ టాప్లో ఉంటే ఈవినింగ్ కల్లా నిఖిల్ టాప్లోకి వస్తున్నాడంటే ఈ విధంగా అయితే ఓటింగ్ అయితే వస్తున్నదంట. ఎక్కువ ఓటింగ్ నిఖిల్ కంటే గౌతమ్కే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని మనకు ఒక టాక్ రావడం అయితే జరిగింది. మరి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.